ఈ ప్రమాణ స్వీకారం 22వ తారీఖు నాడు చేయడం జరిగింది. ముఖ్యంగా వడ్లూరులో మనం సమస్యలు అంటే ఇప్పుడు వీధి దీపాలు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, ఇవి మేము ఈ 3 మా దృష్టికి తీసుకున్నాం ఫస్ట్. ఎందుకంటే వడ్లూరులో ఫస్ట్ పరిశుభ్రత మరియు వాటర్ మరియు వీధి దీపాలు ఈ 3 తీర్మానం చేసుకొని ఎక్కడైతే లైట్లు లేవో, నల్ల కనెక్షన్ లేని కొత్త కాలనీలు ఉన్నాయి, వీటికి కూడా కొత్త పైప్ లైన్లు వేయడం జరుగుతుంది. మరియు మోటార్లు ఎక్కడ మోటార్ల సమస్య ఉన్నది, ఆ మోటార్లు కూడా తెప్పించి కొత్త మోటార్లు కూడా వేయించడానికి కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది. ఫస్ట్ బాడీ మీటింగ్ మొన్న పెట్టుకోవడం జరిగింది. వడ్డూరులో ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ మరియు విలేజ్లో ఉంటూ తిరుగుతూ మరియు ఈ గెలుపుకు సహకరించినటువంటి వడ్డూరు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరియు మా అర్హులకు కానీ అర్హులకు పింఛన్లు ఇప్పించడంలో కూడా, మరియు ఇందిరమ్మిన్లు మరియు సీసీ రోడ్లు కానీ ఇవన్నీ ముందుండి మా ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు ఉన్నారు. వారి దగ్గరికి పోయి శాంక్షన్ తీసుకొచ్చి వడ్డూరు గ్రామానికి ఏవి కావాల్సినా కూడా వారి దగ్గరికి పోయి శాంక్షన్ పెట్టించుకుంటే వచ్చి వారికి అందరికీ గ్రామానికి కావాల్సినటువంటి నిధులు సమకూర్చుకుంటామని కూడా తెలియజేయడం జరుగుతుంది. వడ్డూరులో పింఛన్లు కానీ అరుగులకు పింఛన్లు కానీ, ఇందిరమ్మిన్లు కానీ ఫస్ట్ విడతలో కొన్ని ఇండ్లు ఇవ్వడం జరిగింది. 25 ఇండ్లకు ఇచ్చడం జరిగింది. మరియు సెకండ్ లిస్ట్లో కూడా అర్హులకు ఇంకా ఎవరు ఉన్నారో వాళ్ళు లిస్ట్ అవుట్ చేసి కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. వారికి కూడా అధికారులని ఇండ్లు కూడా మంజూరు చేయడం జరుగుతుంది. మాకు ప్రధానంగా వడ్డూరు గ్రామంలో మెయిన్గా అంటే రోడ్ల సమస్య ఉన్నది. అది కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. అది కూడా మాకు ఇప్పుడు బెజ్జంగి నుంచి వెళ్ళి గన్నేరువరం మరియు కొండాపూర్ నుంచి వెళ్ళి గాలిపల్లి వరకు ఈ 2 సమస్యలు మాకు రోడ్ల సమస్యలు ఉన్నాయి. కానీ మాకు ఏదైనా సమస్య ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి వడ్డూరు కావాల్సినటువంటి నిధులు కానీ మరియు ఏమున్నా కానీ వారి సహాయ సహకారాలతో మేము వడ్డూరు గ్రామాన్ని అభివృద్ధి చేసుకొని దీన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుంటాం. మా పాలకవర్గం అందరితో కలిసి మా అందరూ కలిసి గ్రామ ప్రజలు అందరి సహాయ సహకారాలతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం. ఇంకా ఏ సమస్యలు ఉన్నా కానీ మేము గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్న దిశగానే ముందుకెళ్తాం. ఏదైతే ఇప్పుడు సంక్రాంతి వస్తుందో సమ్మక్క సారలమ్మ జాతర కూడా మా ఊర్లో ఉండడం జరుగుతుంది. దాన్ని కూడా ఏర్పాటు చేయడానికి మా పాలకవర్గం ఉన్నాం. మరియు అక్క చెల్లెలకు కానీ వాళ్ళ బతుకమ్మ ఘాట్ వద్ద ఏర్పాటు చేయడంలో కానీ మరియు దసరా కానీ ఏది కానీ ముందుండి చేసినాం. ఇక నుంచి కూడా మా గ్రామ పంచాయతీ సర్పంచ్గా మేము వాళ్ళకు అన్ని రకాల వసతులు కల్పిస్తానని కూడా వాళ్ళకు హామీ ఇస్తున్నా. అక్క చెల్లెలకు అందరికీ కూడా పేరున గ్రామ ప్రజలకు అందరికీ నాకు ఓటు వేసి కల్పించిన అందరికీ పేరున ధన్యవాదాలు. చెప్పండి. వడ్లూరు గ్రామ ప్రజలకు 24 గంటలు నేను అందుబాటులో ఉండి నాకు ఏం పని లేదు, గ్రామ పని చేయడానికే, గ్రామంలో ఏదైనా పనులు చేయడానికే గ్రామాలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని అందరికీ చెప్పుకుంటూ అభివృద్ధికి మా పాలకవర్గం కట్టుబడి ఉంది.